సో భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు నిత్య జీవితంలో ధ్యానం ఓషో గారు రచించిన బుక్లో సిరీస్లో మనం ఈరోజు పార్ట్ 6 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పార్ట్ 6లో కాన్సెప్ట్ వచ్చేసి అద్వైతం. సో యూ కెన్ ఏబుల్ టు సీ అద్వైతం. సో ఈ పార్ట్ 6లో అద్వైతం అనే చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. సో అద్వైతం అంటే ఏమిటి, అద్వైతానికి సంబంధించిన అతని ఓషో గారి ఆలోచన ఎలా ఉందనేది నేను ముందు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో అందులోంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చో ప్రయత్నిద్దాం. ఒకనొక పాత మంత్రాల్లో ఇది ఒకటి. ఎప్పుడైతే మీరు విడిపోతున్నట్లు అనుభూతి చెందుతారో మీ అస్తిత్వంలోకి ద్వంద్వత్వం ప్రవేశిస్తుందో మీ లోపల అద్వైతం అనుకోండి అన్నాడు. ద్వంద్వత్వం అంటే డ్యుయాలిటీ, అంటే రెండు ఉన్నాయి అని. ఇప్పుడు నీకు ఆపోజిట్గా ఒక వ్యక్తి చూస్తున్నావు, నువ్వు అతను వేరు నువ్వు వేరు అనుకోవటం. అలా కాకుండా అతను నేను ఒకటే, అంటే జగమంతా ఒకటే కుటుంబం, నీలో ఉన్న చైతన్యమే నాలో ఉన్నది, నీలో ఉన్న శక్తి నాలో ఉన్నది అనుకోవటం ఏకత్వం. అలా కాకుండా నువ్వు వేరు నేను వేరు అనుకోవటము ద్వైతం. సో అంటే దాన్ని డ్యుయాలిటీ అంటారు ఇంగ్లీష్లో. కానీ దాన్ని జాగరూకతతో అనుకోండి, దాన్ని యాంత్రిక విధానంగా అనుకోకండి. ఎప్పుడైతే మీలో ప్రేమ మొదలవుతుందో అప్పుడు అద్వైతం అనుకోండి, లేకపోతే అక్కడ ద్వేషం ఎదురు చూస్తూ ఉంటుంది. అవి రెండు ఒకటే. మీలో ద్వేషం మొదలైతే అద్వైతం అనుకోండి. మీరు జీవితానికి అంటుకుపోతున్నప్పుడు అద్వైతం అనుకోండి. మీరు ఎప్పుడైనా మరణంతో భయపడితే అద్వైతం అనుకోండి, అది ఒక్కటే ఉంది. ధ్యానం జీవిత సమస్యల్ని పరిష్కరించలేదని నేను చెప్పడం లేదు. మీరు ధ్యాన స్థితిలో ఉంటే సమస్యలు అదృశ్యమవుతాయని అంటున్నాను. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు సమస్యలు అదృశ్యమవుతాయి అని అంటున్నాడు. అక్కడ పరిష్కారం ఉన్న ప్రసక్తే లేదు, సమస్యను పరిష్కరించాల్సిన పని లేదు. మొదటి సంగతి, ఆందోళనలో ఉన్న మనసే సమస్యను సృష్టిస్తుంది. అక్కడ సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకు? ఆందోళనలో ఉన్న మనసే సమస్యను సృష్టిస్తుంది. కాబట్టి సమస్యను సృష్టించడం అంటే లేనిదాన్ని సృష్టించటం. అది ఎవరు చేస్తారు? ఆందోళనలో ఉన్న మనసు చేస్తుంది. సో ముందు ఆందోళనలో ఉన్న మనసుని సరి చేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. దట్ ఇస్ వాట్ ద పాయింట్. అవగాహన తెలివితేటలతో స్పష్టమైన విశ్లేషణతో ఉంటే హఠాత్తుగా లోపల ఒక విశ్రాంతిని పొందుతారు. అవగాహనతో తెలివితేటలతో స్పష్టమైన విశ్లేషణ అంటే ఏదైనా ఒక సమస్య మనకు వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని నిశ్శబ్దంగా కూర్చొని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే దాన్ని అవగాహన చేసుకోవడానికి మీకు సడన్గా ఒక విశ్రాంతి వస్తుంది, ఒక స్పష్టత వస్తుంది అని చెప్తున్నాడు. ఏ క్షణం మీరు రెండు కాదు అని అనుకుంటారో, అవగాహనతో చెప్తారో, యాంత్రికంగా దాన్ని పునశ్చరణ చెయ్యరో, అప్పుడు మీరు హఠాత్తుగా ఆధ్యాత్మిక వికాసాన్ని పొందుతారు. సో వెరీ వెరీ కోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ చాప్టర్ అద్వైతం. ఏ క్షణం మీరు రెండు కాదు అనుకుంటారో, ఏ క్షణం మీరు రెండు కాదు అనుకుంటారో అంటే అర్థం ఏంటంటే, ఇది ఆల్రెడీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనకు ఒక పాటలో చెప్పారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదే అన్నాడు. అంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటే ప్రతి మనిషిలో ఉండే శక్తి నీలోను నాలోను అందరిలోనూ ఒకటే. కానీ విడివిడిగా మనం కనిపిస్తున్నాము. ఎలా అయితే సూర్యుని కాంతి విడివిడిగా అందరి మీద పడుతుంది, కానీ దాని కాంతి ఒకటే, అలాగే మనిషిలో ఉండే శక్తి అందరిలోనూ ఒకటే. అందువల్ల ఉన్నది నేను ఒక్కడనే అనే ఆ ఉద్దేశంతో ఆయన ఏకాకి జీవితం అన్నాడు. సో మీరు కూడా ఇక్కడ అద్వైతం అనే చాప్టర్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే రెండు అని ఉంటాయో, రెండు ఉన్నప్పుడు బాధ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక ఆనందం అనేసింది, ఆనందం మీరు ఒకటైపోతారు, అక్కడ మీకు చాలా సంతోషం ఉంటుంది. కానీ బాధలో డ్యుయాలిటీ ఉంటుంది. బాధలోకి మీరు తొంగి చూడరు, బాధని వేరు మీరు వేరుగా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? రెండు ఉండటం వల్ల అది మిమ్మల్ని బాధ పెడుతుందని అర్థమవుతుంది. అలా కాకుండా బాధలోకి ఒకసారి మీరు తొంగి చూస్తే, దాన్ని సడన్గా అబ్జర్వ్ చేస్తే, ఆ బాధ మీరు ఒకటైనప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే బాధ కోసం మైండ్ ఒక ఎనర్జీని పెడుతుందో, అబ్జర్వేషన్ కోసం మీరు ఏదైతే మైండ్ ఎనర్జీని పెడుతుందో, మీరు అబ్జర్వ్ చేయటం వల్ల ఈ బాధకు ఉపయోగపడే ఎనర్జీ మొత్తం ఈ అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ ఇంకేం ఉండదు. సో ఎమోషన్స్ అనేవి అలా డిసప్పేర్ అవుతాయి. సో అద్వైతం యొక్క మెయిన్ స్పిరిట్ ఏంటంటే, ప్రతి దాంట్లో ఏకత్వాన్ని, అన్నిట్లో చెట్టును చూసినా ఆ చెట్టులో మీరు ఏకం కావాలంటే ఆలోచనలు లేకుండా చూడగలగాలి. దట్ ఈస్ వాట్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ చాప్టర్ అద్వైతం. సో మళ్ళీ మనం మంచి మాటతో ఆచరణకి అప్లైకి అనుగుణంగా ఉన్న
చాప్టర్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.